అంతేకాదు పూర్వం కూడా మీరు ఒకసారి చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు లిక్కర్ వ్యవహారంలో అనేక అవకతవకలకు పాల్పడినటువంటి విషయం. దానిలోనే 2023లోనే పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చారు. ఎవరు? సిఐడి వారు నిగ్గు తేల్చి ఈయన మీద అప్పుడున్నటువంటి ఎక్సైజ్ మినిస్టర్ మీద కేసును కూడా రిజిస్టర్ చేశారు. ఆ సెక్షన్లు ఏంటంటే ఐపీసీ 166, 167, 409, 120B రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టం ప్రకారం సెక్షన్ 13(1)D రెడ్ విత్ 13(2). ఈ కేసులు ఈ స్కామ్ మీద రిజిస్టర్ చేశారు. 2014-19లో మీరు ఇచ్చినటువంటి పర్మిట్ రూముల గురించి కానీ, మీరు ఇచ్చినటువంటి బార్లకు కానీ, మీరు ఇచ్చినటువంటి వ్యవహారం మీద కూడా కేసు రిజిస్టర్ చేశారు. మీకు తెలుసో తెలీదు, ఆయన బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు. ఆయన రవీంద్ర ఇద్దరు కూడా ఇదే కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. వైఎస్ఆర్సీపీ ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో మద్యం పాలసీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులు మొత్తాన్ని రద్దు చేసి స్ట్రిక్ట్గా చేస్తే దాని మీద మద్యం కేసు, లిక్కర్ కేసు అని పెట్టి అందరినీ అరెస్ట్ చేయాలని, అరెస్ట్ చేస్తామని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. వీటన్నిటిని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ వ్యవహారంలో కానీ, సింగపూర్ వ్యవహారంలో కానీ, మహిళల వ్యవహారంలో కానీ, అందరి వ్యవహారాల్లో పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ దిగజారిపోయాడు. ఎందుకంటే పడిపోతున్నటువంటి గ్రాఫులు లేపుకోవాలనే ప్రయత్నం చేసి పులివెందుల్లో కూడా ఒక దుష్ట శక్తులను ప్రవేశపెట్టి రౌడీయిజం చేసి గాయాలు పరిచి చంపాలని ప్రయత్నం చేసి కాకి బట్టలు వేసుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వినియోగించుకొని ఏదో ఒక విధంగా పులివెందుల్లో గెలవాలని తాపత్రయపడుతాడు. ఆఫ్టర్ ఆల్ ఈ స్మాల్ ఎలక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్ట నష్టాలు పడుతున్నాడంటే ఎంత అధోగతి పాలయ్యాడో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏంటి? ఎందుకనబ్బా సెల్ఫీలు దిగే విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే మొన్న వెంకటేశ్వర నాయుడు సెల్ఫీలుగా వెంకటేశ్వర నాయుడు అనే ఆయన్ని చిత్తం ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటో పెట్టారు ఈనాడులో, అంతేగా ఆంధ్రజ్యోతిలో. ఆయన చెవిరెడ్డికి బాగా సన్నిహితుడు అని పెట్టారు. ఆయన డబ్బులు లెక్కేస్తుంది పెట్టారు. అది మొన్న ఎలక్షన్లో పంచిన డబ్బులని. దానిలో 2000 రూపాయలు కట్టలు ఉన్నాయి. చిత్రం 2000 రూపాయల నోట్లు. అర్థం కాల. ఎమ్మటే కట్ చేస్తే కనవా పేపర్లో వచ్చింది, సాక్షి పేపర్లోకి వచ్చింది. ఎవరెవరితో దిగాడు? పెమ్మసాని చంద్రశేఖర్ దిగాడు, చంద్రబాబుతో దిగాడు. ఈ ఫోటోలే ఆధారమైతే చంద్రబాబు డబ్బులేగాయి, పెమ్మసాని చంద్రశేఖర్ డబ్బులేగాయి చెప్పొచ్చుగా. కాస్త అబద్ధం చెప్పినా అతికేదట్టు ఉండాలని ఒక సామెత ఉంది. మీరు కట్టుకథలు అల్లినా కాస్త అతికేదట్టు అల్లంటారా స్వామే? ఇష్టం వచ్చేట్టు అల్లటం. ఇప్పుడు ఏమంటాడు? మీరు సెల్ఫీలు దిగేటప్పుడు జాగ్రత్తగా దిగాలి అంటే తారేపోయే వాళ్ళతో దిగుతారు సెల్ఫీలు. నాకు అర్థం కాల. ఎంత చక్కగా దిగాడు ఆయన. పైగా ఆయన ఏదో ఫ్లైట్లో వెళ్తున్నాడంట. ఆ ఫ్లైట్ కూడా సీఎం రమేష్ దంట. ఏంటి అన్నీ కూడా ఇలాంటి ఊరిని చిన్న చిన్న